నిలబడడం కాదు, ఫ్లోటింగ్ ఉంది. ఇటు ప్రకాష్ నగర్ అటువైపు ఇక్కడి నుంచే వాటర్ వెళ్ళేది. పైకాపురం, సింగినగర్ ఆ ఏరియా అంతా కూడా అటువైపు నుంచి బుడమేరులోంచి వెళ్తుంది, ఇటువైపు నుంచి కూడా వెళ్తుంది. ఎన్డీఆర్ఎఫ్ బోట్లు ఆహారము అలాగే ఫ్రూట్స్ అవన్నీ కూడా పంచి వస్తున్నారు. ఇండియన్ నేవీ ప్రోమాక్స్ జక్కంపూడి ఏరియాలో 6 రోజుల తర్వాత కూడా రోడ్డు మీద వాటర్ ఎలా ప్రవహిస్తుందో చూడు, ఫ్లోటింగ్. దగ్గర మనం అక్కడ చూస్తున్నాం, నడువులో నీళ్ళల్లో ఫ్లోటింగ్లో ఉంది. జక్కంపూడి వైఎస్ఆర్ జంక్షన్, వైఎస్ఆర్ కాలనీలోకి వెళ్ళే రోడ్డు అనమాట అది. ఉన్నారు కదా, రోడ్డు నుంచి అయితే ఫ్లోటింగ్ ఉంది. మామూలుగా వాటర్ నిలబడడం కాదు, నడువు లోతు ఫ్లోటింగ్లో ఉంది వాటరు. ఈ పెట్రోల్ బంక్ పక్క నుంచే వైఎస్ఆర్ జంక్షన్లోకి అంటే కాలనీలోకి వెళ్ళే రోడ్డు అనమాట అది. చూసారా, దగ్గర 3.5 అడుగుల లోతులోంచి నడుచుకుంటూ వస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పెద్దవాళ్ళని బోట్లో రోడ్డుకు తరలిస్తున్నారు, తీసుకెళ్తున్నారు వైఎస్ఆర్ జంక్షన్ కాలనీలో. ఇది వైఎస్ఆర్ జంక్షన్ కాలనీలోకి వెళ్ళే రోడ్డు, మెయిన్ రోడ్డు ఇది. అక్కడ చూడొచ్చు, దగ్గర నడువు లోతు వరకు వాటర్ ఉంది. నడువు లోతు పైనే ఉంది, దగ్గర 3.5 అడుగులు పైన ఫ్లోటింగ్ ఉందన్నమాట వాటర్. ఇటు వెళ్ళిపోతుంది వాటర్. ఇది జక్కంపూడి కాలనీకి వెళ్ళేటటువంటి రోడ్డు అనమాట. వైఎస్ఆర్ కాలనీ అంటారు, అన్ని అపార్ట్మెంట్స్, గవర్నమెంట్ ఇల్లు కట్టించిన ఏరియా. 6 రోజుల తర్వాత కాలనీకి వెళ్ళే రోడ్డు. లోనికి వెళ్ళాలన్నా రావాలన్నా చిన్నపిల్లలు అయితే వెళ్ళే పరిస్థితి లేదు. పెద్దవాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళి వస్తున్నారు సరుకులు కోసం. మనకు చూడొచ్చు, ఆ చివరి వరకు కూడా జనాలు కనిపిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఫ్లోటింగ్ ఉంది వాటరు, మనం ఏదో ఒక కాలువలో నించున్నట్టుగా ఉంది. వాటరు వెళ్ళిపోతుంది. ఇది 6 రోజుల తర్వాతే ఇట్లాంటి పరిస్థితి. ఇంకా అక్కడ కుక్క రోడ్డు ఈతుంది. కాలనీలోకి సరుకులు, ఫుడ్ అవి తీసుకొని వెళ్తున్నారు. దగ్గర చాలా లోతుంది. 6 రోజుల తర్వాత పరిస్థితి. ఆదివారం, సోమవారం, మంగళవారం పరిస్థితి ఊహిస్తేనే గందరగోళంగా ఉంది. ఈరోజే ఇంత లోతుంది వాటరు 6 రోజుల తర్వాత. నడుస్తుంటే చేప ఈదినట్టు ఈదాల్సి వస్తుంది. ఎందుకంటే ఎదురుగా ఫుల్గా తోసేస్తుంది వెనక్కి వాటరు. మామూలుగా అక్కడ నించున్న వాటర్ వేరు, ఫ్లోటింగ్ వేరు. నడువులో నీళ్ళల్లో ఫ్లోటింగ్ వెనక్కి వెళ్తుందన్నమాట.
సాయంత్రం సుమారుగా 6:30 దాటింది. జక్కంపూడి కాలనీకి వెళ్ళే రోడ్డు ఇదంతా కూడా. ఎదురీదాల్సి వస్తుంది నీళ్ళల్లో. బుడమేరులో ఊరు కట్టినట్టుగా ఉంది. ఊర్లోంచి వరద పారుతున్నట్టుగా లేదు. ఒక ఏర్లో, ఒక ఏటి వాగులో ఇళ్ళ నిర్మాణం జరిగినట్టుగా ఉంది పరిస్థితి చూస్తే. చాలా గట్టిగా ఈదుకుంటూ చాలా గట్టిగా ముందుకెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే ఫ్లోటింగ్ ఉంది కాబట్టి. చీకటి పడిపోయింది, ఇంకా ముందుకెళ్ళా కూడా వీడియో తీయడం కష్టంగా ఉంది.